సో అందరూ అందరికీ అర్థం కారు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి అంటే ఒక మంచి ఉద్దేశంతో ఎక్స్ప్రెస్ చేసిన తన ఫీలింగ్స్ని అవతల వ్యక్తి అతను ఏ మూడ్లో ఉన్నాడో, లేకుంటే చూడంగానే అవతల వ్యక్తి నచ్చకపోవడము, వాట్ ఎవర్ బికాజ్ మైండ్ హ్యాస్ లిబర్టీ టు చూజ్ అనమాట. అవతల వ్యక్తి చూడంగానే కొంతమందికి అరే బాగున్నాడు, లేకపోతే బాగుంది అని, ఎవరినైనా చూస్తే నాకు నచ్చలేదు అంతే, రీజన్ ఏం లేదు, బట్ వాళ్ళంటే నాకు ఎందుకో అట్లా. సో ఇవన్నీ ఏంటంటే మన మైండ్కున్న సెన్స్ అండ్ ఫ్లక్చుయేషన్స్ అనమాట. బికాజ్ ఇట్ హ్యాస్ లిబర్టీ టు చూజ్. ఎప్పుడైనా ఒక మ్యాగ్నెటిజం మనము ఒకటి చిన్న మ్యాగ్నెట్ పెట్టినప్పుడు అది ఎటువైపు వెళ్తుంది అనేది మనము చెప్పలేం. సడన్గా అటువైపు దానికి అట్రాక్ట్ చేసే థింగ్ ఉంటే అటు వెళ్ళిపోతుంటుంది, లేకపోతే వాట్ ఎవర్. సో ఇవన్నీ బేస్ మీదనే ఒకరు నచ్చడమా నచ్చకపోవడమా, ఒకరు చెప్పే ఎక్స్ప్రెషన్ అంటే వాళ్ళ భావం నచ్చడమా నచ్చకపోవడం, ఇవన్నీ ఉంటాయి. సో అందుకనే ఒక వ్యక్తి ఎంత మంచి చెప్పినా, అంటే నా గురించి కాదు నేను చెప్పేది, పెద్దవాళ్ళు మంచి చెప్పినా కూడా వాళ్ళకు అపోజ్గా హేటర్స్ కానీ ఇవన్నీ కానీ వస్తుంటారు. నాకు అప్పుడప్పుడు వచ్చేదన్నమాట, లైక్ వీళ్ళు మంచి వ్యక్తులే కదా, వీళ్ళకి కూడా ఎందుకు హేట్ చేస్తున్నారు అంటే, బికాజ్ పీపుల్ టెండ్ దేర్ మైండ్ వాళ్ళకి ఏంటంటే అంతే, అది ఆ వ్యక్తి యొక్క భావం ఇతనికి అర్థం కాకపోవచ్చు, లేకుంటే ఇతనికి ఇన్బిల్ట్గానే అట్లాంటి భావాలు నచ్చకపోవచ్చు. సో వాట్ ఎవర్ ద రీజన్ అతన్ని హేట్ చేసేస్తాడనమాట. సో ఇందులో అంటే ఈ విషయంలో ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను ఏం చెప్పదలుచుకున్నా అంటే, నాకు ఒక థాట్ వచ్చినప్పుడు దానికి రెస్పాన్స్గానే నేను వీడియో తీసిన అనమాట. ఏంటంటే మతం మారడం ఎందుకంటే ప్రతి మతం కూడా ఒక మంచినే బోధిస్తుంది. అట్లాంటప్పుడు ఒక మతం నుండి ఇంకో మతం మారడం ఎందుకు జరుగుతుంది, వాట్స్ ద నెసెసిటీ అని నేను అనుకున్నప్పుడు దానికి రెస్పాన్స్గానే ఒక వీడియో తీసిన అనమాట. సో దాని కింద కామెంట్స్ ఏమొచ్చినాయి రకరకాలుగా, అంటే నువ్వు అది ఇది సమ్ నెగిటివ్ కామెంట్స్లో వచ్చాయి అనమాట. సో నేను పట్టించుకోలేదు అల్టిమేట్గా, బట్ ఐ థాట్ అంటే నేను చెప్పిన ఒక ఎక్స్ప్రెషన్లో అయినా వై పీపుల్ ఆర్ థింకింగ్ దిస్ వే అంటే నా తర్వాత అర్థమైపోయింది, నువ్వు ఎంత చెప్పినా కూడా ఇట్స్ ఆల్. నిజానికి నాకు ఏ మతం మీద కూడా నాకు ఏ నెగిటివ్ ఒపీనియన్ కానీ పాజిటివ్ లేదు. ఇన్ఫ్యాక్ట్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ రిలీజియస్ సిస్టమ్. నేను ఒక మతంలో పుట్టినప్పటికీ నేను ఆ స్కూలింగ్ అంతా కూడా ఇంకొక మతంలో, అంటే మతానికి సంబంధించిన స్కూల్లో జరిగింది. అండ్ ఈవెన్ నేను చిన్నప్పుడు నా నైబర్హుడ్ అందరూ కూడా ఇంకొక మతానికి చెందిన ఫ్రెండ్స్ తోటి నేను ఆడుకోవడం, ఇవన్నీ కూడా నా బాల్యం అట్లా గడిచిపోయింది అనమాట. సో ఎవ్రీ మతం అంటే ఎవ్రీ రిలీజియన్ అనేది కూడా మంచి అని నేను అనుకుంటా. బట్ సరే వాళ్ళ టీచింగ్స్ వల్ల అది వాళ్ళ ఇంపార్టెన్స్ ఉండొచ్చు, వాళ్ళు ఫాలో అవుతున్నారు. అయితే నేను ఇంత న్యూట్రల్ మైండెడ్ ఉన్నా కూడా నాకు కామెంట్స్ వచ్చినాయని అనిపించినప్పుడు అనుకున్నా, ఏది చెప్పినా కూడా నేను అంటే నాకు ఒక చిన్న వీడియోకే ఇంత రెస్పాన్స్, అంటే ఇంత నెగిటివ్ కానీ వాట్ ఎవర్ వచ్చినప్పుడు, ఒక హై లెవెల్లో ఉన్న వ్యక్తి ఎంత మంచి చెప్పాలని ఏది చేసినా కూడా వాళ్ళ ఇంటెన్షన్స్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఎంతోమంది ఉంటారు కదా అని అనిపించింది నాకైతే. సో హేటర్స్ ఆర్ ఆల్వేస్ దే ఎగ్జిస్ట్. అది వాళ్ళ తప్పు కాదు, దేర్ మైండ్స్ ఆర్ లైక్ అది వాళ్ళకి నచ్చలేదు, వాళ్ళకి అర్థం కాలేదు, ఫర్ వేరియస్ రీజన్స్ ద ఎమర్జ్. సో దట్స్ ఆల్. అంటే అందరికీ అర్థం కాదు ఎవరు, అంటే ఎంత కష్టపడ్డా కూడా ఇప్పుడు క్లాస్లో అందరు కూర్చుంటాం కదా, మేడం చెప్పేది అందరికీ అర్థం కావాలా అంటే అర్థం కాకపోవచ్చు. అది ఎంత చెప్పినా కూడా అర్థం కాలేదు మేడం అని చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముంది అని చెప్పినా కూడా ఏమో మాకు తెలీదు, బట్ వి డిడ్ంట్ అండర్స్టాండ్ అంతే. సో ఇవన్నీ కూడా స్కూల్లోనే కాదు, లైఫ్, మిడిల్ ఏజ్, ముసలి వాళ్ళు ఎంత అయిపోయినా కూడా కొంతమంది, అండ్ స్టిల్ మైండ్, ఆల్ మైండ్స్, అందరినీ అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. దాట్స్ మై ఇంటెన్షన్. అండ్ థ్యాంక్ యూ.